మధ్యల రవి బీఆర్టీయూ మిషన్ భగీరథ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిని. మరి గతంలో సిపిడబ్ల్యూఎస్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉండే. ఆ డిపార్ట్మెంట్ ద్వారా మరి మన ఖమ్మం జిల్లాలో 23 స్కీములు ఉన్నాయి. ఆ స్కీముల్లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడిని మిషన్ భగీరథ వచ్చిన తర్వాత మెర్జ్ చేయడం జరిగింది. మరి 2018 సెప్టెంబర్ నుండి మిషన్ భగీరథ మన ఖమ్మం జిల్లాలో మొదలైంది. మరి ఆ రోజు నుంచి సుమారు 600 మంది కార్మికులు ఈ మిషన్ భగీరథలో పనిచేస్తున్నాం. మరి ఈ రోజు వరకు కూడా చాలని జీతాలు ఇస్తూ మరి కార్మికులకి అనేక ఇబ్బందులు కలిగిస్తూ మరి బాధపడుకుంటూ ప్రతి నెల జీతం అడుక్కునే పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా మరి 4 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి. అనేక సార్లు డిపార్ట్మెంట్ వారిని అడిగినా, కాంట్రాక్టర్లను అడిగినా మరి పట్టించుకునే నాదిరి లేడు. కమిషన్లు వస్తే మరి మన 2.5 కోట్ల రూపాయలు మరి ఓఎన్ఎం కింద బిల్లులు చేసుకున్నారు. మరి కాంట్రాక్టులు కమిషన్ ఇస్తే ఆ బిల్లులు ఎమ్మడే పాస్ అయినాయి. మరి ఇలా కార్మికులు జీతాలు వస్తే కమిషన్లు రావని చెప్పేసి కార్మికులు జీతాలు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు మరి అసలు వాస్తవంగా పెద్ద ఎత్తున కలెక్టర్ గారి ఆఫీస్ ముందు ధర్నా చేద్దామని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది. మరి ఇలా అఖిల పక్షాలు, ప్రతిపక్షాలు వీళ్ళందరూ కలిసి మరి రైతు సంఘాలు ఉన్నాయి కాబట్టి మేము విరమించుకొని మరి కలెక్టర్ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా స్పందించి నాకు చేతనైనంత వరకు నాకు అవకాశం ఉన్నంత మేరకు నేను చేసి పెడతానని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి ఈరోజు కూడా ఎల్ఎన్టీ ఆఫీస్ దగ్గర పోయి మరి తదుపరి జీతాలు ఎప్పుడు ఇస్తారని ఒకసారి కడుక్కొని అక్కడ కూడా కొంచెంసేపు ధర్నా చేద్దామని ఆలోచనతో బయలుదేరుతున్నాను. థ్యాంక్ యూ. మీ ద్వారానే కనీసం ప్రభుత్వం స్పందించి జీతాలు ఇస్తే మరి కార్మికులందరూ సంతోషపడతారని తెలియజేస్తాను. నా పేరు చింతలపూడి కృష్ణ అండి. కల్లూరు సబ్ డివిజన్ తరఫున మిషన్ భగీరథ లైన్మెన్గా పనిచేస్తున్నాను. మేము గత 20 సంవత్సరాల నుంచి సిపిడబ్ల్యూఎస్, ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్లో కూడా పనిచేసినాం సార్. మిషన్ భగీరథ అనేది 2018 నుంచి మిషన్ భగీరథలో మా కార్మికులందరినీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ మిషన్ భగీరథ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల కూడా కార్మికులైన మేము ప్రతి నెల జీతాల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ చాలని జీతాలతోటి ఫ్యామిలీ కుటుంబ బాధ్యతలు గడవాలంటే ఇబ్బందికరంగా ఉంది. ఈ నెలతోటి 4 నెలలు జీతాలు కూడా ఇంతవరకు మాకు ఇవ్వటం జరగలేదు. కావున ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు గారు పిలుపు మేరకు బీఆర్టీ కార్మికులందరం కూడా కలెక్టర్ గారిని కలిసి మాకు ఎదుర్కొంటున్న సమస్యలు, తర్వాత మేము పడుతున్న బాధలు కూడా ఒక మెమోరాండం ద్వారా తెలియపరిచినాము. దానికి కలెక్టర్ గారు స్పందించి ఈ సమస్యలు నేను కొద్ది క్షణాల్లోనే నేను దాన్ని సాల్వ్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు గారు మరియు మా బీఆర్టీయూ కార్మికులందరం కూడా ఎల్ఎన్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మెమోరాండం ఇచ్చి అక్కడ కాంట్రాక్టర్ గారితో మాట్లాడి జీతాలు ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేదాన్ని పరిశీలన చేయడం కోసం బయలుదేరినాం సార్. 3 మంత్ పెండింగ్ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ 100% పేమెంట్ చేస్తాము. అట్లేం లేదు. కొద్దిగా క్లయింట్ నుంచి డబ్బు రావట్లేదు. ఆడిగా బిల్లు పెట్టినాము, దానివల్ల కొద్దిగా ఆగిపోయింది. నెక్స్ట్ మంత్ 100% పేమెంట్ 1-2 వేస్తాము. అట్లేం లేదు. బిల్లు పేమెంట్ కూడా వస్తుంది నెక్స్ట్ మంత్లో. వచ్చిన తర్వాత కూడా అన్ని పేమెంట్ క్లియర్ చేస్తాం. నెక్స్ట్ నుంచి రెగ్యులర్ పేమెంట్ ఇస్తాము. అలాగేం లేదు. బిల్లు చేస్తారా లేకపోయినా మీకు బిల్లు రాకపోయినా వచ్చిన ఒకటైతే పక్కా వేస్తాం. ఒకటైతే వేస్తాం 100% ఒకటి వేస్తాము. 1 మంత్ చాలి ట్రై చేస్తున్నాం. కంపెనీ వాళ్ళతో మాట్లాడినాము. ఆల్రెడీగా 1 మంత్ ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ బహుశా రావచ్చు ఒకటి. ఆల్రెడీగా ఈ 1st తారీఖు వస్తే ఎన్ని నెలలు పెండింగ్ ఉన్నాయి? ఈ 1st తారీఖు వస్తే ఎన్ని నెలలు పెండింగ్ ఉంటాయి శాలరీస్? 4 మంత్ అవుతుంది. 4 నెలలు. 4 నెలల్లో మీరు 1 నెల జీతం ఒకళ్ళు నెక్స్ట్ వేస్తాం అంటున్నారు. ఆల్రెడీగా క్లయింట్ బిల్లు పెట్టినాము. 100% నడుస్తుంది. ఆ పేమెంట్ వస్తే అన్ని కలిపి బిల్లు వచ్చినా రాకపోయినా మీకు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా? చేస్తాం. బిల్లు కూడా మాకు రాలేదు కదా. బిల్లు డిపార్ట్మెంట్ మా డ్యూటీల గురించి అడగట్లేదు. బిల్లు కూడా రాలేదు కదా. అడుగుతున్నారు మీకు జీతాలు ఇవ్వాల్సిన లేదా? బిల్లు రాకపోయినా కూడా మేము పేమెంట్ ఎవరి మంత్ వాళ్ళు చేస్తూ ఉన్నాము. డేట్ కాకుండా ఇస్తున్నాము. మాకు 8 మంత్ మాకు పేమెంట్ రాలేదు కూడా. రాకపోయినా కూడా మేము అయితే పేమెంట్ చేస్తున్నాము. నెక్స్ట్ మంత్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి నెక్స్ట్ మంత్ కూడా పేమెంట్ ఇప్పిస్తే బాధ్యత చేస్తాము 100%గా. అలాగేం లేదు. బిల్లులు పెట్టినాము. బహుశా నెక్స్ట్ మంత్ కూడా వస్తుంది పేమెంట్ క్లయింట్ నుంచి. గవర్నమెంట్ తరఫున పేమెంట్ వస్తుంది. అవి వస్తున్న రాగానే మీ దగ్గర పేమెంట్ క్లియర్ చేస్తాము. కంపెనీ తరఫున నా రిక్వెస్ట్ చెప్తున్నాను, అందరూ నిధులకు హాజరు కావండి. పేమెంట్ ఎక్కడ పోదు, పేమెంట్ పక్కా వస్తుంది.
మీ బాధలో మీ ప్రాబ్లం నాకు తెలుసు కాబట్టి మీ కంపెనీ వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. 100% మీకు పేమెంట్ ఇప్పిస్తే బాధ్యత ఉంది, నాకు కూడా చేపిస్తాను. అలాగే మీద మీ ప్రాబ్లం నాకు అర్థం చేసుకున్నాను. బిల్లు కూడా పెట్టాము, నెక్స్ట్ కూడా అమౌంట్ వస్తుంది. 3 కోట్ల అమౌంట్ పెట్టాం, బిల్లు కూడా ఆమె రిక్వెస్ట్ పెడుతున్నాను. 100% మీ పేమెంట్ ఎక్కడ ఆగిపోదు, పేమెంట్ పక్కా వస్తుంది, ఎక్కడ ఆగదు, వస్తుంది పక్క పేమెంట్. అలాగేం లేదు. కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడాను. నెక్స్ట్ మీడియా మిత్రులకు ఒక విన్నపం సార్, ఒక చిన్న పాషా గారు మిమ్మల్ని అడుగుతున్నాం. మాకు 5వ తారీఖు కల్లా కంపెనీ శాలరీ ఇస్తుంది, ఓకేనా కాదా? ప్రతి నెల 5 తారీఖు కంపెనీ నుంచి 1 నెల జీతం రాకపోతే మీరు పడే ఇబ్బందులు మాకు అర్థం కాదు. ఇప్పుడు మేము 5 నెలలు, అది 4 నెలలు, ఒక్క నెల 5వ తారీఖు జీతం పడతాను. ఎప్పుడు అది డ్యూటీ పోవట్లేదంటే ఎందుకు పోవట్లేదని ఎస్సీ అడుగుతుండవు, డిఈ అడుగుతుండవు, ఈవెన్ సూపర్వైజర్ అడుగుతుండవు. కంపెనీ నుంచి ఫోన్లు, అది డ్యూటీ పోకపోతే మీరు శాలరీ కట్ చేయండి, అటెండెన్స్ ఆల్రెడీగా ఈఎల్సీ గా శాతం మాట్లాడినాము. కూడా మీటింగ్ పెట్టినారు, ఆల్ కాంట్రాక్ట్ వాళ్ళతో మాట్లాడినాము. బహుశా 2 మంత్ లోపల అన్ని క్లియర్ కావచ్చు. అయిన తర్వాత రెగ్యులర్ పేమెంట్ వస్తుంది. మీకు డిపార్ట్మెంట్ పక్కన పెట్టే కంపెనీ తరఫున మీరు ఎన్నో తారీఖు కల్లా జీతాలు 4 నెలలు క్లియర్ చేస్తారు. కంపెనీ వాళ్ళతో మాట్లాడినాను, నెక్స్ట్ మంత్ ట్రై చేస్తున్నారు. కంపెనీ ఒకటైతే ట్రై చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ మంత్ 4 నెక్స్ట్ కదా బిల్లు పెట్టినాము, బిల్లు కూడా వస్తుంది. నెక్స్ట్ మంత్ అన్ని క్లియర్ అవుతాయి, అన్ని క్లియర్ చేస్తాము. మేము కూడా గవర్నమెంట్ తో మాట్లాడుతున్నాము. మాకు 8 నెలలు పేమెంట్ రావాలా, అది కూడా కొద్దిగా పెండింగ్ ఉంది. అది వచ్చినా కూడా అన్ని కలిపేసి అన్ని పేమెంట్ క్లియర్ చేస్తాము. నా కంపెనీ వాళ్ళతో మాట్లాడాను, 1 నెల పేమెంట్ కూడా ఇప్పిస్తాను. ఈ నెల కాకుండా మిషన్ భగీరథ కార్మికులకి ఇప్పుడు ఉన్నటువంటి 3 నెలల ఇంకొక 3 రోజులు గడిస్తే 4 నెలల పెండింగ్ వేతనాల్లో ఈ నెల లాస్ట్ కల్లా 2 నెలల జీతాలు వేయండి. వచ్చే నెల ఫస్ట్ వీక్ లో 2 నెలలు వేయండి. ఆ తర్వాత ప్రతి నెల 5వ తారీఖు నాడు జీతాలు ఇచ్చేటట్టయితేనేమో మేము మీకు తాళాలు ఇచ్చి విధులు హాజరవుతాం. లేదంటే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఖచ్చితంగా 1 నెల వేస్తాం అనేది లేదు. తీయండి. ఏ నెల కూడా 5వ తారీఖు నాడు జీతం వేసిన పాపాన్ని ఇంతవరకు పోలేదు. ఏ నెల కూడా 1 నెల పెండింగ్ ఉన్న జీతం క్లియర్ చేసిన పాపాన్ని పోలేదు. ఇంకా ఎన్నాళ్ళు ఈ తెలంగాణలో మేము కొట్లాడి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జీతాలు లేక మీకు ఎల్ఎన్టీ కంపెనీ పెద్ద కంపెనీ కోట్ల రూపాయలు ఉంటాయి, కార్మికులు మంచి జీతాలు వస్తాయని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తే మీరు వచ్చిన దాంట్లో లాభం తీసుకొని మిషన్ భగీరథ కార్మికుడికి ఒక కార్మికుడికి 21,000 వస్తున్నాయి, ఒక సూపర్వైజర్కి 30,000 వస్తున్నాయి. మాకు 12,000, 13,000, 14,000, 11,000 అంటే ఆ రోజులను బట్టి సూపర్వైజర్కి 15,000. ఒక్కొక్క వ్యక్తి దగ్గర వీళ్ళు 10,000 రూపాయల లాభం తీసుకుంటున్నారు. మాకు 10,000 లాభం తీసుకుంటే కూడా మాకు జీతాలు ఇవ్వడానికి ప్రతి 5వ తారీఖు మీ కంపెనీ వాళ్ళు ఇవ్వడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మీకు వచ్చే లాభాలు మీకు వస్తున్నాయి. మీకు 5 నెలల బిల్లులు రావాలి, 5 నెలల బిల్లు వస్తేనే మేము జీతం వస్తామని చెప్పేసి 5 నెలల నుంచి మమ్మల్ని అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు. మరి ఇది అంతవరకు కరెక్టు. మాకు ఖచ్చితంగా ఈ నెల లాస్ట్ కల్లా 2 నెలలు వేయాలా, ఫస్ట్ వీక్లో 2 నెలలు వేయాలా. ఖచ్చితంగా మేము మీకు సహకరిస్తాం. మేము మీకు ఎటువంటి ఇబ్బంది కలగనియం. దాని మీద మీరు ఏమైనా ఆన్సర్ చెప్పండి. కంపెనీ వాళ్ళతో మాట్లాడతాను. 1 నెల అయితే వచ్చే నెల 1 మంత్ అయితే